చాలామంది సాయిని ఒక గాయకుడిగా చూడలే. ఇందాక సునీత చెప్పింది, ఇంటికి పిలిచి బట్టలు పెట్టాను అని. బట్టలు ఎవరికి పెడతాం? తమ్ముడికి పెడతాం, తోబుట్టుకు పెడతాం, ఆడబిడ్డకు పెడతాం. అలా కోట్ల మంది ప్రజల హృదయాల్లో సాయి నిలిచిపోయాడు. నిజంగా సాయి లేడంటే ఈరోజు నాకు చాలా బాధగా, నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను. సాయి చంద్ ఒక్కొక్క మాట ఒక తూటాలా పేలుతుండే, ఒక్కొక్క పాట ఒక తూటాలా పేలుతుండే. అది ఏ పాట అయినా సరే, అమరుల గురించి పాడిన రాతి బొమ్మల్లో కొలువైన శివుడా పాట అయితేనేమి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి పాడిన పాట అయితేమి, పాట ఏదైనా గుండెను సముద్రం చేయగలిగిన శక్తి ఒక్క సాయికే సొంతం. ఆ రాతి బొమ్మల్లో కొలువైన శివుడా అనే పాట ఒక్కసారి కాదు, సాయి ఎన్నిసార్లు పాడితే అన్నిసార్లు నా కళ్ళల్లో నీళ్లు తిరిగేది. దుఃఖాన్ని ఆపుకోలేకపోయేవాడిని, అందులో లీనమైపోయి పాడేవాడు. ఆ పాట పాడుతుంటే అసలు కళ్ళల్లో నీళ్లు పెట్టని వాళ్ళు లేరు. నేనైతే ఎన్నిసార్లు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఇందాక మిత్రుడు ప్రవీణ్ గారు చెప్పినట్టు ఆ పాట కూడా కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది. నిజంగా ఇలాంటి సమాజం ఉండేనే అనిపించేది. ప్రతి మనిషి ఆ పాట వింటే ఆ మనిషిలో మార్పు వస్తుంది. అంత గొప్పగా, అంటే కళ్ళకు కట్టినట్టుగా సాయి చెప్పేవాడు.